హలో ఫ్రెండ్స్, నా పేరు ఆదిత్య అండ్ ఈవీ తెలుగుకి స్వాగతం. ఫ్రెండ్స్, ప్రస్తుతం నేను హైదరాబాద్లో జరుగుతున్న ఈవీ ఎక్స్పోలో అయితే ఉన్నాను అండ్ ఇప్పుడు నేను ఎలక్ట్రాన్ ఈవీ వారి స్టాల్లో అయితే ఉన్నాను. సో ఎలక్ట్రాన్ ఈవీ వారు ఏంటంటే మన హెవీ ట్రక్స్ ఏవైతే ఉంటాయో సో ఐసీ ట్రక్స్ని మీరు ఎలక్ట్రిక్కి కన్వర్ట్ చేస్తారనమాట. ఇప్పటివరకు మనం 2 వీలర్స్ అండ్ 3 వీలర్స్ కన్వర్షన్ కిట్సే చూసాము. సో ఫస్ట్ టైం మన హైదరాబాద్లో వీరు ఎలక్ట్రాన్ ఈవీ వారు హెవీ ట్రక్స్ని కూడా ఎలక్ట్రిక్ రూపంలోకి కన్వర్ట్ చేస్తున్నారు. సో మన ఎలక్ట్రాన్ ఈవీలో ఒక ఎగ్జిక్యూటివ్ మనతో పాటు ఉన్నారు. హాయ్ అండి. హాయ్ అండి. మీ పేరు? నా పేరు చిన్నయ్యనండి. ఐఎమ్ ద సిటీ ఆఫ్ ద కంపెనీ. ఓకే, సో ఇప్పుడు ఎలక్ట్రాన్ ఈవీ వారు ఎలాంటి సర్వీసెస్ ఆఫర్ చేస్తున్నారు ఒకసారి చెప్పండి. సో మా దగ్గర 2 బిజినెస్ మోడల్స్ ఉన్నాయండి. ఒకటి ఎగ్జిస్టింగ్ ఐస్ వెహికల్స్ చేసుకొని రిట్రాఫిట్ చేసి సేల్ చేస్తాము. సెకండ్ వచ్చేసి మా ఓన్ కొత్త బ్రాండ్ తో మా ఓన్ వెహికల్ మేము వస్తున్నాము. ఓకే, అంటే ఓన్ ఎలక్ట్రిక్ ట్రక్స్ ని మీరు మ్యానుఫ్యాక్చర్ చేస్తున్నారు. సో ఇప్పటివరకు నేను 2 వీలర్స్ ని కన్వర్ట్ చేయడం విన్నాను, 3 వీలర్స్ ని కన్వర్ట్ చేయడం విన్నాను. కానీ ఇంత హెవీ ట్రక్ ని ఐసీ ట్రక్ ని ఎలక్ట్రిక్ కన్వర్ట్ చేయాలంటే చాలా ఎఫర్ట్ అనేది ఉంటుంది దాంట్లో. సో ఎలాంటి కాంపోనెంట్స్ అనేవి మీరు చేంజ్ చేస్తున్నారు ఇప్పుడు దీంట్లో? సో సిమిలర్ టు ఇది 3 వీలర్స్ అండి. సో ఎగ్జిస్టింగ్ అపార్ట్ ఫ్రమ్ ఉన్న ఎలక్ట్రిక్ మోటారు బ్యాటరీతో పాటు మేము వెహికల్ మేనేజ్మెంట్ యూనిట్ ప్లస్ ఇంటరాక్టివ్ డిస్ప్లే యూనిట్ ప్లస్ దీనికి బ్రేక్ చేయాలంటే ఎయిర్ కంప్రెసర్తో బ్రేక్ చేస్తారండి ఇవి. సో ఎలక్ట్రిక్ వర్షన్ ఆఫ్ ద ఎయిర్ కంప్రెసర్, ఎలక్ట్రిక్ వర్షన్ ఆఫ్ ద పవర్ స్టీరింగ్ ఇవన్నీ వాడతాము. ప్లస్ దాంతో పాటు మాకు ఈ ఎలక్ట్రానిక్స్ ఏదైతే ఉన్నాయో వాటిని కూల్ చేయాలి, బ్యాటరీ కానీ ఇవన్నీ. వాటికి ఒక చిల్లర్ పెట్టాలి మేము. సో లిక్విడ్ కూల్డ్ చిల్లర్ కూడా ఇన్స్టాల్ చేస్తామండి. సో ఇవన్నీ చేయడానికి మీకు ఎంత టైం పడుతుందండి? ఇప్పుడు నేను నా పాత ట్రక్ని తీసుకొచ్చి మీకు ఇచ్చాను, దాన్ని ఫుల్లీ ఎలక్ట్రిక్ కన్వర్ట్ చేయడానికి ఎంత టైం తీసుకుంటారు మీరు? మాకు మాక్సిమం 1 monthలో అంతా కంప్లీట్గా ఫిట్ చేసి ఇండికేట్ చేసి టెస్ట్ చేసి మీకు ఇచ్చేస్తామండి. ఓకే, సో బేసిక్గా మీరు కాంపోనెంట్స్ ఏవి చేంజ్ చేస్తారు ఒకసారి తీసుకెళ్ళండి ట్రక్. సో మేము ఏం చేస్తామంటే మాక్సిమం హై వోల్టేజ్ బ్యాటరీ ప్యాక్, ఎలక్ట్రిక్ మోటారు, గేర్ బాక్స్, ఇన్వర్టర్ అండి. సో బ్యాటరీస్ ఎక్కడ పెడతారు దీంట్లో? సో బ్యాటరీస్ ఆర్ దేర్. ఇటువంటి లాడర్ స్ట్రక్చర్ లో ఇటువంటి వెహికల్స్ అన్ని లాడర్ స్ట్రక్చర్ ఫాలో అవుతామండి. లాడర్ మధ్యలో పెట్టేస్తామండి ఫర్ సేఫ్టీ ఆల్సో. ఎలక్ట్రికలీ అండ్ మెకానికలీ ఇట్ ఇస్ సేఫ్. ఓకే, సో ఎన్ని కిలోవాట్ అవర్ల బ్యాటరీ వాడతారు? రేంజ్ ఎంత ఇస్తుంది అది? సో ఈ బ్యాటరీ వచ్చేసండి 62 కిలోవాట్ అవర్ బ్యాటరీ ప్యాక్. ఓకే, అండ్ రేంజ్ వచ్చేసి 150 కిలోమీటర్లు ఇస్తుంది. ఓకే, 62 కిలోవాట్ అవర్లు అంటే కనీసం మీకు 200 కిలోమీటర్ల రేంజ్ అయినా ఇవ్వాలి కదా. సో ఇంత హెవీ వెయిట్ ని మోయడం వల్ల రేంజ్ అనేది తగ్గిపోతుంది. ఓకే, సో ఎన్ని టన్స్ బరువు మోయగలదు ఇది? ఇది 5.5 టన్స్ తీసుకొచ్చండి పేలోడ్. ఓకే, సో బ్యాటరీని కూల్ చేయడానికి ఏమైనా కూలింగ్ టెక్నాలజీ అండి మేము చిల్లర్ వాడుతున్నామండి. ఎగ్జిస్టింగ్ ఉన్న రేడియేటర్ తో పాటు చిల్లర్ కూడా ఒక రేడియేటర్ లాగా. సో అది కూల్ బ్యాటరీనే కాదు, ఇన్వర్టర్ మోటార్ ని అన్ని కూల్ చేస్తుంది. ఓకే, సో ఇప్పుడు నార్మల్ గా ఒక ట్రక్ నడవాలంటే మనకి ఇంజన్ అనేది ఉంటుంది. సో దాని వల్ల పవర్ అనేది బ్యాక్ వీల్ కి వెళ్తుంది. సో ఇప్పుడు మీరు ఇంజన్ అనేది తీసేస్తారు, సో దాని ప్లేస్ లో మోటార్ అమరుస్తున్నారు. దాని ప్లేస్ లో సేమ్ మోటార్ పెట్టేస్తాం. మోటార్ డ్రైవ్ చేయడానికి ఇన్వర్టర్ వాడతాము. ఓకే, ఎన్ని కిలో? మోటార్ వచ్చేసి 150 కిలోవాట్ మోటార్ అండి. ఓకే, సో టాప్ స్పీడ్ ఎంత వెళ్తుంది ఇది? టాప్ స్పీడ్ 65 ఉంటుంది. 100 దాకా కూడా పెట్టుకోవచ్చు. లీగల్ కోసము 65 లిమిట్ చేస్తాం. 5.5 టన్నుల వెయిట్ వేసుకొని 60 కిలోమీటర్ల వేగం అనేది వెళ్తుంది. ఓకే, ఇంకా ఈ కాంపోనెంట్స్ అన్ని ఏంటి? సో ఇది ఎలక్ట్రిక్ ఇన్వర్టర్ అండి. ఓకే, ఇది ట్రాక్షన్ మోటార్ ని డ్రైవ్ చేస్తుంది. ఓకే, సో కమింగ్ టు ద ఛార్జింగ్ పాయింట్. ఓకే, ఇది సిసిఎస్ టైప్ 1 కనెక్టర్ కదండి? ఇది టైప్ 2 ఏసీ చార్జర్ అండి. ఓకే, సో ఓన్లీ ఏసీ చార్జర్. అయితే 40 కిలోవాట్ ఫాస్ట్ ఛార్జ్ చేసుకుంటుంది. ఓకే, ఏసీ చార్జర్. ఓకే, సో ఫుల్ ఛార్జ్ అవ్వడానికి ఎంత టైం? ఫుల్ ఛార్జ్ కావాలంటే ఓన్లీ 1.5 అవర్ లో అయిపోతుందండి. ఓకే, 60 కిలోవాట్ అవర్ బ్యాటరీ 1.5 అవర్ లో అయిపోతుందండి. ఓకే, 40 కిలోవాట్ ఏసీ ఫాస్ట్ ఛార్జర్ తో. ఓకే, ఇంకా ఈ మోటార్ ఏంటి? ఇక్కడ మోటార్ ఉంది. ఇక్కడ ఇది ఎయిర్ కంప్రెసర్ అండి. ఓకే, ఇది ఎయిర్ ఫిల్ చేసేస్తుంది ట్యాంక్స్ ని. ఓకే, సో దాని వల్ల నీకు ఎయిర్ బ్రేక్స్ కి హెల్ప్ అవుతుంది. ఓకే, సో ఇంకా రైట్ సైడ్ లో ఏమున్నాయి? లెఫ్ట్ సైడ్ లో. ఓకే, ఇక్కడ మనం ఇది లోపల ట్రక్ అండి. ఓకే, కంటైనర్. ఇది కంటైనర్. దీన్ని మనం కస్టమైజ్ కూడా చేసుకోవచ్చు. దీన్ని కస్టమైజ్ చేసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ మోటార్ ఇక్కడ ప్లేస్ చేశారండి. దీన్ని ఇది చిల్లర్ అండి. ఆల్ ద పౌల్ట్రానిక్స్. ఓకే, బ్యాటరీని కూల్ చేస్తుంది. ఓకే, చిల్లర్. ఓకే, అండ్ ఎయిర్ కంప్రెస్ ఏదైతే చూసామో ప్రెజరైజ్డ్ ఎయిర్ విల్ బి స్టోర్డ్ హియర్. ఓకే, సో ఇవి మిగతా పౌల్ట్రానిక్స్ కానీ వాటిని పవర్ అప్ చేసుకోవడానికి బ్యాటరీ వాడుతుంది.
ఇది కన్వర్టర్. దీనికి మోటార్ కింద ఉంటుందండి. ఓకే. ఆ ప్రొపెల్లర్ షాఫ్ట్ కింద ఏదైతే ఉందో ఓకే మోటార్ గేర్ బాక్స్ ఉంటుందండి. ఓకే. సో బ్యాటరీస్ అనేవి ఇక్కడ ఉంటాయి. బ్యాటరీస్ అన్ని కంప్లీట్ గా C ఛానల్స్ మధ్యలో కంప్లీట్ బ్యాటరీ సెక్షన్ ఉంటుందండి. ఓకే ఓకే. సో ఒక ఐసీ ట్రక్ ని ఎలక్ట్రిక్ కి కన్వర్ట్ చేయాలంటే ఇన్ని మార్చాలి. ఓకే. సో ఇన్ని మార్చడానికి మీరు ఎంత ఛార్జ్ చేస్తున్నారు? ఫర్ ఎగ్జాంపుల్ ఈ ట్రక్ తీసుకుంటే మీ ఎంత ఛార్జ్ చేస్తున్నారు మీరు? మేము 50 లక్షలు అడుగుతున్నామండి. ఓకే. సో 50 లక్షలకి మీరు మా దగ్గర నుండి ఒక ఐసీ ట్రక్ తీసుకొని దాని పూర్తిగా ఎలక్ట్రిక్ అనేది చేంజ్ చేస్తారు. ఓకే. 50 లక్షలు పెడితే మీరు వారంటీ ఎంత ఇస్తున్నారు? డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వారంటీ అండి. సో మినిమం ప్రతి కాంపోనెంట్స్ కి యాజ్ పర్ ద లా 15 years ఇవ్వాలి. బ్యాటరీకి ఎక్సెప్ట్ బ్యాటరీకి అయితే 3 వేరియంట్స్ ఉన్నాయి. 3 years వారంటీ, 5 years వారంటీ, 8 years వారంటీ. టైప్ ఆఫ్ బ్యాటరీని బట్టి టైప్ ఆఫ్ బ్యాటరీ అండ్ కైండ్ ఆఫ్ డిపెండ్స్. పీపుల్ వాంట్స్ no they can change it in frequently also. అంటే లైక్ కెమిస్ట్రీ చేంజ్ అవుతుందండి. లాంగివిటీ చేంజ్ అవుతుందండి. ఎన్ని రోజులు ఉంటుంది క్వాలిటీ ఆఫ్ ది బ్యాటరీ వారంటీ. ఓకే. సో మీరు ఇలాంటి హెవీ ట్రక్స్ కినా లేదంటే ఇప్పుడు నార్మల్ గా టాటా ఏస్ ఉంటుంది, పాత 15 ఏళ్ళ టాటా ఏసీ, సో దాన్ని తీసుకొని కూడా ఎలక్ట్రిక్ గా కన్వర్ట్ చేస్తారా? వన్ ఆఫ్ ద మోటో మాకు మా కంపెనీ తరపున మేమేమనుకుంటున్నాం అంటే ఇది ఎన్వైరన్మెంట్ ఫ్రెండ్లీ. ఓకే. ఈ కార్బన్ ఫుట్ ప్రింట్ కానీ ఏదైతే మనకు ఎన్వైరన్మెంట్ లో వస్తుందో అవన్నీ హెవీ వెహికల్స్ నుంచే వస్తున్నాయి. సో హెవీ వెహికల్స్ తక్కువ ఉన్నా సరే ఎక్కువ పొల్యూషన్ చేస్తాం. సో అందుకోసం ఈ టైప్ ఆఫ్ వెహికల్స్ చేసుకున్నాం మేము. ఓకే. సో ఓన్లీ హెవీ వెహికల్స్ కి మాత్రమే ఇప్పుడు మీరు కన్వర్షన్ చేస్తున్నాం. ఓకే. సో ఇంటీరియర్ పరంగా కూడా కొన్ని చేంజెస్ చేశానని చెప్పారు మీరు. సో స్టీరింగ్ కూడా చేంజ్ చేశారు కదండి మీరు? స్టీరింగ్ జస్ట్ చేంజ్ అండి, ఓన్లీ లోగో. ఓకే. ఇక్కడ గేర్ రాడ్ వెళ్ళిపోయింది. ఇక్కడ గేర్ అర్తి చేసి ఓకే R&D పొజిషన్ తీసుకొచ్చామండి. ఓకే. ప్లస్ ఇది లాస్ట్ వన్ వచ్చి ఛార్జింగ్. ఓకే. నువ్వు ఎప్పుడైతే ఛార్జింగ్ పెడుతుంటావో ప్లగ్ కనెక్ట్ చేసిన వెంటనే ఆటోమేటిక్ గా ఛార్జింగ్ అవుతుంది. ఓకే. సో స్విచ్ చార్జ్ చేయాల్సిన అవసరం లేదు. ఓకే. అయితే ఈ టైప్ ఆఫ్ స్విచ్ నువ్వు ఎప్పుడైతే ఆఫ్ చేయాలనుకున్నావో ఛార్జింగ్, ఇది 2 seconds ప్రెస్ చేసుకుంటుంటే అది ఆటోమేటిక్గా అయిపోతుంది ఛార్జింగ్. ఓకే. అండ్ డిస్ప్లే పరంగా ఇది చేంజ్ చేశారా? డిస్ప్లేలో మేజర్లీ ఎగ్జిస్టింగ్ ఉన్నాయి. ఓకే. దాంతో పాటు సో మనకి చేంజ్ అయ్యింది సెంటర్ కన్సోల్. ఇంటరాక్టివ్ ఆండ్రాయిడ్ టచ్ డిస్ప్లే చేస్తున్నామండి. ఓకే. దానిలోనే మాకు మిగతా పారామీటర్స్ చూసుకోవచ్చు. ఓకే. సో లెఫ్ట్ రైట్ ఇండికేటర్స్ కానీ రైట్ ఇండికేటర్స్ కానీ, సో ఈ పార్కింగ్ లో ఉన్నావా లేక SOC ఎంత ఉంది బ్యాటరీ, సో ఎంత కిలోమీటర్స్ లో వెళ్తున్నావు వెహికల్, సో ఎన్ని కిలోమీటర్స్ ఛార్జ్ అయింది, ఒక ఛార్జింగ్ నుంచి ఇంకొక ఛార్జింగ్ కి మధ్యలో ఎన్ని లాస్ట్ ఛార్జ్డ్, ట్రిప్ డిస్టెన్స్, పవర్ ఎగ్జిస్టింగ్ ఇవన్నీ చూసుకోవచ్చు అండి. సో దాంతో పాటు ఏమైనా సిస్టమ్ ఫాల్స్ వస్తే కదా ఇక్కడ డైరెక్ట్ పాపప్ అవుతుంది. ఓకే. సో ఫ్రెండ్స్ చూసారు కదా, ఇదన్నమాట మనం ఒక ఐసీ హెవీ ట్రక్ ని ఎలక్ట్రిక్ కి కన్వర్ట్ చేసుకోవాలంటే ఇన్ని పారామీటర్స్ అనేది మనం చేంజ్ చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ ఒక 50 లక్షల వరకు మీకైతే ఖర్చు వస్తుంది. సో 50 లక్షలు కనుక చెల్లిస్తే మీ పాత ఐసీ ట్రక్ ఏదైతే ఉందో సో దాన్ని మీరు ఎలక్ట్రిక్ గా కన్వర్ట్ చేసుకోవచ్చు. 60 kWh బ్యాటరీ అనేది మీరు వేయడం జరుగుతుంది. దాంతో మీకు 150 kilometers రేంజ్ అనేది ట్రక్ ఇవ్వగలుగుతుంది. సో మీకు కనుక ఇలాంటి ట్రక్స్ ఉండి మీరు దీన్ని ఎలక్ట్రిక్ కన్వర్ట్ చేసుకోవాలనుకుంటే సో ఇక్కడ వీరి వెబ్సైట్ అనేది ఉంది www.electron/ev.com అని. సో అక్కడికైతే వెళ్ళి మీరు పూర్తి డీటెయిల్స్ అనేవి కనుక్కోవచ్చు. సో థ్యాంక్ యూ అండి చిన్నగా, చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు. సో ఫ్రెండ్స్ ఇదన్నమాట ఇవాళ వీడియో. సో 50 లక్షలు పెట్టి దీన్ని కన్వర్ట్ చేసుకుంటే మనకి ఏమైనా లాభాలు ఉంటాయా లేదా అనే వాటిని మీరైతే కింద కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఈవీ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. గో గ్రీన్, గో ఎలక్ట్రిక్.